అల్లు అర్జున్ గారు పుష్పరాజ్ లుక్ తో మళ్ళీ సీట్లు కొట్టించే స్క్రీన్ ప్రెజెన్స్ చూపించేశాడు. అయితే ఈసారి కేవలం అతడి యాటిట్యూడ్ మీదే సినిమా నడవదని డైరెక్టర్ సుకుమార్ గారు బహుశా మర్చిపోయారేమో అనిపిస్తుంది. ఒకవైపు యాక్టింగ్ గురించి, ఇంకోవైపు కథ గురించి తెలుసుకుందాం పదండి. మాస్ స్టార్ గెలిచాడా అంటే ఏకంగా 6 కొట్టేశాడు. పుష్పరాజ్ పాత్రలో తను ఇచ్చిన టోన్, హావభావాలు, బాడీ లాంగ్వేజ్ అన్నీ మాస్ ఆడియన్స్ కోసం పర్ఫెక్ట్ గా ఉన్నాయా అంటే అతిశక్తి కాదు. అల్లు అర్జున్ నటనలో అతడి డెడికేషన్ కనపడుతుంది. ముఖ్యంగా ఒక ఫారెస్ట్ సీక్వెన్స్ లో పులిని ఎదుర్కొంటూ ఇచ్చిన ఎమోషనల్ డైలాగ్ సీన్ కి చప్పట్లు పడేలా చేసింది. అయితే కథ లేకపోవడం అతడి మ్యాజిక్ ని కూడా తగ్గించేసింది. శ్రీవల్లిగా రష్మిక పాత్ర పెద్దగా నడవలేదనే చెప్పాలి. స్క్రీన్ మీద అందం తేడా లేదు, కానీ ఈసారి ఆమె పాత్రకు ఎమోషనల్ డెప్త్ లేకపోవడంతో అభిమానులు రష్మిక ఇంకా ఏమైనా చెయ్యాలి అని ఫీల్ అయ్యారు. మరి ఆమె పాటల నడుమ 1-2 హైలైట్ సీన్స్ తప్ప గొప్పగా నిలబడలేదు. రష్మికకు ఇలాంటి పాత్రలు సరిపోవడం లేదు అనిపిస్తుంది. సుకుమార్ గారి బ్రిలియన్స్ కనిపించిందా? సుకుమార్ టేకింగ్ అంటే హైప్ తారాస్థాయికి చేరుతుంది. ఈసారి కూడా విజువల్స్, క్యారెక్టర్ స్కెచ్లతో బాగానే మెప్పించాడు. కానీ కథ లేకపోవడం పెద్ద మైనస్. సినిమా చాలా చోట్ల స్లోగా పాత మసాలా సీన్స్తో సాగిపోయింది. సుకుమార్ మార్క్ స్క్రీన్ ప్లే అస్సలు కనపడలేదు. దానికి తోడు చాలా లాగించేశారు. సంగీతం, దేవిశ్రీ ప్రసాద్ మరోసారి సూపర్ ఫామ్లో ఉన్నాడు. పుష్పపట్నం సాంగ్ టెంపుల్లలో దంచేలా ఉంది. సినిమాటోగ్రఫీ, ఫారెస్ట్ ఫైట్స్, యాక్షన్ సీన్స్ గ్రాండ్గా చూపించడం ప్లస్ పాయింట్. ఎడిటింగ్, 3 గంటల 30 నిమిషాల సినిమాకు చాలా చోట్ల కత్తిరించి పైనుంచి తగిలించాలి అనిపిస్తుంది. పుష్ప 2లో శ్రీలీల స్పెషల్ సాంగ్ అనేది సినిమా ప్రేక్షకులకు మరో మజాగా మారింది. సాంగ్ హైలైట్స్, శ్రీలీల ఎంట్రీ. సాంగ్ ప్రారంభంలోనే శ్రీలీల ఊరమాస్ మూమెంట్లతో తెరపైన ఉరుములు మెరుపులు తీసుకొచ్చింది. స్టెప్పులు, గురూజీగా సుకుమార్ శ్రీలీల కోసం ప్రత్యేకమైన ఫ్యాన్సీ స్టెప్పులు కంపోజ్ చేయించాడు. అల్లు అర్జున్తో కలిసి చేసిన కొన్ని మాస్ డాన్స్ మూమెంట్స్ థియేటర్లలో వెర్రెత్తిస్తున్నాయి. డ్యూరేషన్, ఓ మై గాడ్, 3 గంటల 30 నిమిషాల సినిమా నరాలు తిప్పేస్తుంది. ఇంత లాంగ్ కట్ అవసరమా బాబు? ఫ్యాన్స్గా విసుగొస్తుంది. మిగతా వాళ్ళు థియేటర్కి వచ్చి ఇంటికి పరిగెత్తినట్టు ఫీల్ అవుతున్నారు. సాంగ్స్ అండ్ ఫైట్స్, ఈ ఇద్దరి గురించి మాత్రం తప్పు చెప్పలేం. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్తో మ్యాజిక్ క్రియేట్ చేశాడు. ఫైట్లు మాస్ను సింగిల్ స్క్రీన్లలో గోల చేయించేలా ఉన్నాయి. ఈ ఒక్కటి మాత్రమే పుష్పను పట్టుపట్టాయి. కథ విషయానికి వస్తే రొటీన్ రొడ్డ ఫార్ములా. పాత కథకు కొత్త కాస్మెటిక్స్ అంటిస్తే జనం ఫీల్ అవుతారా? అందరూ సినిమా చూసేసిన వాళ్ళేరా బాబు, కొత్త ట్రాక్ ఎక్కడా కనిపించదు. ఫైనల్ వెర్డిక్ట్, పుష్పరాజ్ పేరుకు తగ్గట్టు ఓరికి ఒరిసిపోయాడు, కానీ కంటెంట్ లేక గట్టిగా పడ్డాడు. ఫ్యాన్స్కి ఒకసారి వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది, కానీ రిపీట్ ఆడియన్స్కి అంత సులభం కాదు.